జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నందుకు పేక కోసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నువ్వా బీసీల గురించి గౌడ కులాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రికార్డులను తారుమారు చేసి నీ అవినీతిలో అదేమంటే నా కుమారుడు అమెరికాలో చదువుకున్నాడు, అమెరికా నుంచి వచ్చాడు, చిన్నపిల్లాడు అని మాట్లాడుతూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా, ఎవరైనా ఒక బిడ్డ బంగారు భవిష్యత్తు ఉండాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. కానీ నువ్వు నీ కుమారుడిని తీసుకొచ్చి ఏ విధంగా ఇక్కడికి తీసుకొచ్చావు, ఎన్నికల్లో ఏ విధంగా అక్కడ ప్రవర్తించాడనే విషయం ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యంగా గౌడ కులానికి ఏదన్నా చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు బీసీ వర్గాలకు ఆ రోజున స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ బీసీ కులాలకి చట్టసభల్లో కానివ్వండి, మరి ఏదైతే ఆదరణ కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి ముందుకు తీసుకెళ్ళినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గౌడ కులస్తులకు రేపు బ్రాందీ షాపుల్లో వాటా ఇవ్వబోతా ఉన్నారు. మన గౌడ కులాన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు. మీరెందుకు చేయలేదయ్యా? మీరెందుకు వాటా ఇవ్వాల? గౌడ కులస్తులకి ఇవ్వకపోగా అక్రమ మద్యం తీసుకొచ్చి అమ్మి 50,000 మంది చావుకు కారణం అయ్యారు. 35 లక్షల మంది కిడ్నీ లివర్ పక్షవాతం వచ్చి దెబ్బతిన్నారు. ఇవాళ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో కులాల శవాల పునాదుల మీద వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసి మీరు 5 సంవత్సరాలు వాళ్ళని వ్యాపారానికి వాడుకున్నారు తప్పితే అభివృద్ధి సంక్షేమం ఎక్కడైనా చేశారని చెప్పి ఈరోజు జోగి రమేష్ని నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక్కటే, గౌడ కులస్తుడు చెట్టుపై నుండి పడితే ఆనాడు చంద్రన్న బీమా కింద పడిన వాళ్ళకి మేము ఆ రోజున ఇన్సూరెన్స్ ఇచ్చాం. మీరు ఒక్కరికైనా ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎంతమంది గౌడ కులస్తులు చనిపోతే ఒక్కరికన్నా ఇవ్వలేని మీ అసమర్థతకి నువ్వు ఆ కులం పేరు చెప్పే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. చివరగా ఇంకొక విషయం కూడా, జోగి రమేష్ గారి భార్య బాధపడతా ఉంది, కన్నీరు పెట్టుకుంటా ఉంది. సహజం. ఎందుకంటే బిడ్డలు మంచి పని చేసినప్పుడు తల్లిదండ్రులు ఆనందపడతారు, బిడ్డకు కష్టం వస్తే కన్నీరు పెడతారు. నేను కాదంటల్లా. కానీ అమ్మా, నువ్వు ఒక్కసారి నీ భర్తను అడుగమ్మా. అమెరికాలో చదువుకున్నటువంటి నీ బిడ్డ, అమెరికాలో ఉద్యోగం చేసిన నీ బిడ్డ ఇక్కడికి వచ్చి ఒక చక్కని వ్యాపారమో పరిశ్రమ పెట్టి 10 మందికి అన్నం పెడితే సంతోషపడతారు, సమాజం ఆనందపడిద్ది. కానీ నీ బిడ్డని ఏదైతే జగన్మోహన్ రెడ్డి దొంగల దోపిడి, జగన్మోహన్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం ఉందో దాంట్లోకి దించి ఇవాళ ఆ బిడ్డ అరెస్టు కారణం జోగి రమేష్ అమ్మ. ఒక్కసారి నువ్వు నీ భర్తను మందలించమ్మా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కూడా బిడ్డలు ఉండారని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, ఆ రోజున ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తే, నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే, అదే మా లోకేష్ బాబు గారు అక్కడి నుంచి ఆయన పాదయాత్ర దగ్గర నుంచి బయలుదేరుతా ఉంటే కనీసం ఆయన రానిచ్చారా? అంటే ఆ రోజు ప్రజాస్వామ్యం లేదా? ఆ రోజు న్యాయం కాదా? ఆ రోజు ఆ బిడ్డ ఒక తండ్రికి బిడ్డ కాదా? ఇవాళ నీ బిడ్డకు కష్టం వస్తే ఇన్ని బాధలు పడతాను, ఇన్ని మాటలు మాట్లాడారే. ఎంతమంది బీసీ బిడ్డలు అన్యాయంగా బలైపోయారమ్మా, అక్రనాదాలకు బలైపోయారమ్మా, మానభంగాలకు బలైపోయారమ్మా. ఒక్కనాడు కూడా నీ భర్త బీసీల గురించి కానీ గౌడ కులస్తుల గురించి కానీ మాట్లాడలేదమ్మా.